హలో డియర్ ఇన్వెస్టర్, వెల్కమ్ బ్యాక్ టు త్రినాథ్ రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎగ్జిట్ నెంబర్ 13 ఓఆర్ఆర్ రావిరాల దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ల్యాండ్ ప్రైజెస్ అట్ ప్రెసెంట్ ఎలా ఉన్నాయి, ప్రీవియస్గా ఎలా ఉన్నాయి, ఒకసారి లోకల్స్తో మాట్లాడి తెలుసుకుందాం. మీకు ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఈ సరౌండింగ్స్లో ఉంటే ఖచ్చితంగా పైన నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి. మీ పేరు? బాబు చెప్తారా? బాబు రావిరాల్, మాది మహేశ్వరం మండలం. ఓకే, మీరు స్థానికంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? మేము ఉన్నది పుట్టిన సంది ఇక్కడనే ఉన్నాము. మా దిక్కనే మా దిక్కనే మొత్తం అది రావిరాలే మహేశ్వరం మండలం. ఇది వ్యవసాయం భూమి ఉండే రింగ్ రోడ్. ఇది మొత్తం వ్యవసాయం భూమి రింగ్ రోడ్. ఇది మొత్తం వ్యవసాయం భూమి ఉండే. వ్యవసాయం భూమి పోయి మొత్తం రింగ్ రోడ్ అయింది. సంది ఇక్కడ పక్క డెవలప్మెంట్ అయింది, అక్కడ పక్క డెవలప్మెంట్ అయింది. పబ్లిక్ కూడా సౌలత్ మంచిగా అయింది, పోనీకే రానికే మంచిగా అయింది. మీ చిన్నప్పుడు ఎలా ఉండేది ప్రైస్? ఎకర్ ప్రైస్ 1 ఎకర్ కాస్ట్ ఎలా ఉండేది? ఇక్కడ అప్పుడు 20,000 15,000కి ఎకరు ఉండే. ఇప్పుడు 9 కోట్లు 10 కోట్లకి ఎకరా. ఇప్పుడు ఇక్కడ ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర ఇక్కడ రేట్ అట్లా అయింది. నోపడికి మళ్ళీ 6 కోట్లు 7 కోట్లు నోపడుకుంది. ఇక్కడ రోడ్డుకి అయితే 15 కోట్ల దాకా ఉన్నది ఇక్కడ రేట్. ఇప్పుడు ఇక్కడ వలుకుతుంది రేట్ అట్లా. ఇప్పుడు ఏమైంది, వ్యవసాయం భూమి రింగ్ రోడ్ పడ్డానికి అంత డెవలప్మెంట్ అయింది. ఎయిర్పోర్ట్ రాకముందు ఎలా ఉంది? ఎయిర్పోర్ట్ వచ్చినాకనే రింగ్ రోడ్ పడ్డది. ఇది ఎయిర్పోర్ట్ రాకముందు తక్కువ రేట్లు ఉన్నాయి. అప్పుడు 1,00,000కు ఎకరా, 2 లక్షలకి ఎకర ఉండే. ఇది వచ్చినాకనే ఇంత రేట్ అయింది. ఇప్పుడు ఇంత దాకా రేటు వలికిపోయింది. ఇప్పుడు మంచిగా అయింది, అందరికి బాగుంది. రింగ్ రోడ్ అయింది, పోనీకరానికి సౌలత అయింది. చుట్టుపక్కల అందరికి ఈ రింగ్ రోడ్ అయినాక ఏమైంది, అంత చుట్టుపక్కల రింగ్ రోడ్ నుంచి సిటీలోకి వెళ్తుంది మొత్తం. అప్పుడు సిటీలోకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది ఉన్నాడు రింగ్ రోడ్ రాకపోవడం. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఎక్కడ తలం ఉంటే అక్కడ నుంచి రింగ్ రోడ్ నుంచి వెళ్ళిపోతుంది సిటీలోకి. నమస్తే. నమస్తే. మీ పేరు బాబు? కిష్టయ్య. ఊరు పేరు ఏంది? ఇది కొంగర రాయిరాలు అంటారు. కొంగర రావిరాల కొంగరు. ఇప్పుడు భూమి ధర, మీరు స్థానికంగా ఉండేవాళ్ళే కదా, మీరు చిన్నప్పటి నుంచి భూమి ధర అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత మార్పు చెందిందో ఒకసారి చెప్తారా? చెప్తాం సార్. మొదలు ఫస్ట్ లా మేము ఫస్ట్ కొనాలంటే 1000 రూపాయలకు ఎకరా భూమి. 1000 రూపాయలకి ఎకరా భూమి కొనలేకపోయినాం అప్పుడు. ఏ సంవత్సరంలో? ఇప్పుడు దగ్గర నాకు 40 సంవత్సరాల కింద. 40 సంవత్సరాల కింద. ఇక ఆడికెళ్ళి మళ్ళా ఒక 30,000కు ఎకరా పోయింది. మళ్ళీ ఆడికెళ్ళి పోను 2,50,000 పోయింది. ఇక ఆడికెళ్ళి ఇక ఈ రింగ్ రోడ్ పడ్డది. ఇక అనుకోకుండా 4-5 కోట్లు. ఇప్పుడు ఆ రింగ్ రోడ్ లైన్ లా 10-12 కోట్లు పోతుంది. 12 కోట్లు పోతుంది ఆ రింగ్ రోడ్ లైన్ లో. ఆ రింగ్ రోడ్ లైన్ లో కొనాలంటే 10-12 కోట్లు పోతుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చింది కదా, ఎయిర్పోర్ట్ రాకముందు ఎయిర్పోర్ట్ వచ్చినాక అప్పుడు ఎలా ఉన్నాయి ధరలు? ఎయిర్పోర్ట్ రాకముందు ధరలు లేకున్నాయి. అది 1000 రూపాయలు 30,000 ఇట్లనే ఉన్నాయి. ఇట్లానే మంచిగా అనుకున్న పొలం కొనాలంటే ఒక 1,00,000 రూపాయలు పెడితే చాలా ఉండే. వాటర్ ఉన్నది. ఇప్పుడు అటువంటిది ఇప్పుడు మేము కొనలేకపోతున్నాము. ఇప్పుడు 10-12 కోట్లు కావాలి. 12 కోట్లు కావాలి. ఎయిర్పోర్ట్ వచ్చిందంటే ఇక అనుకోకుండా ధరలు అయిపోయినాయి. ఎయిర్పోర్ట్ వచ్చినాకే. అంతకు ముందు రింగ్ రోడ్ రాకముందు ధరలు లేకున్నాయి. 1000 రూపాయలు 30,000 ఇట్లనే ఉన్నాయి. ఇప్పుడు 30,000కు గజం. ఈడ 30-35,000 గజం ఈ ఊర్లో. ఇప్పుడు ఇట్టకెళ్ళి కొనాలి, ఈ ఇంట్లో కొనాలంటే 30-35,000 గజం. మీ ఇల్లు ఉంది అక్కడ? అప్పుడు ఎంత కొన్నారు మీరు? అప్పుడు 100 పెడదామంటే బాగుంది జాగా దొరికేది. 100 రూపాయలకు బాగుంది జాగా. 100 రూపాయలకి బాగుంది జాగా. ఆ 100 రూపాయలు కూడా పుట్టుబడి లేకుండే. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఆ 100 రూపాయలు కూడా. చాలా విపరీతంగా అయిపోయింది. సరే బాబు, మంచి ఇన్ఫర్మేషన్. పేరు? రోహిత్ బ్రదర్ నా పేరు. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తారా? కొంగరకలం బ్రో. కొంగర రావిరాలు అంటారు బ్రో. కొంగరకలం దగ్గర. కొంగరకలం దగ్గరనే రావిరాల్. ఇంకా ఈ సరౌండింగ్స్ లో ఇప్పుడు వండర్లా కూడా ఈ సరౌండింగ్స్ లోనే కదా? ఇక్కడనే వదరా, ఊరు పక్కనే 1/2 కిలోమీటర్ అంతే. రావిరాలో అక్కడ కనబడుతుంది బ్రో. అదే ఎయిర్పోర్ట్ రాకముందు ఇక్కడ ల్యాండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి? ఎయిర్పోర్ట్ రాకముందు అంటే ల్యాండ్ ప్రైజెస్ ప్లాట్లు అంటేనేమో ఒక 2-3 వేలల్లో వచ్చేటట్టు ఉండే. ఇప్పుడు ఒక 30-40 లక్షలు పెట్టినా ప్లాట్ వచ్చేటట్టు లేదు. ఎకరా అయితే ఒక 2-3 లక్షలలో ఉండే అప్పట్లో. 4-5 లక్షలు ఉండే. ఇప్పుడైతే 15 కోట్లు నడుస్తుంది. 15 కోట్లు నడుస్తుంది. ఈ సరౌండింగ్స్ లో ఇంకేమున్నాయి ఇక్కడ? ఈ సరౌండింగ్స్ లో ఇక్కడ వచ్చేసి ఎయిర్పోర్ట్ బ్రో. మన రావిరాల్ గేట్ నుండి సిటీ నుండి అవుట్స్కట్ లో ఎయిర్పోర్ట్. ఇంకొకటి మన మహేశ్వరం కందుకూరు ఇక్కడ సైడ్ నుండి వచ్చి
ఫ్యాబ్ సిటీ ఉంది బ్రో. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ మన కొంగరకాల నుండి వస్తే కలెక్టర్ ఆఫీస్ బ్రో. సో ఇప్పుడు పర్ ఏకర్ వచ్చేసి ఇక్కడ 10 నుంచి 15 కోట్లు ఉంది. 10 నుంచి 15 కిలోమీటర్లు. అది కూడా దొరికేది లేదు. అది టూ మచ్. థ్యాంక్ యూ బ్రో, నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.